ప్రాణాలు 5 తత్వాలకు ప్రేమించి ఓడి రాదు. అన్ఎక్స్పెక్టెడ్ డెత్ రాదు. మనం కర్మను కర్తభావంతో భోక్తాభావం చేస్తే ఎక్కువ అంటే మీకు ఎన్నేళ్ళు 82 చేసుకోవాల్సింది మేము 60 చేసుకుంటాం. ఇటువంటి జీవితం గోలు అవుతుంది. వాళ్ళు ఇటువంటి వారికి బీపీ అనుకోండి, అవి గోలుతో తప్పేది కాదు. అంటే ఎండింగ్ కొంచెం అందుకని మీరు అర్థం చేసుకోవాలి. ప్రివెన్టివ్ ఓల్డ్ ఏజ్ రావద్దంటే, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ రావద్దంటే, శతసహస్రం దీర్ఘమాయు కావాలంటే ఇంతకన్నా మంచి మార్గం లేదు. ఇంతకన్నా ముందు మార్గం ఇది బతుకును యజ్ఞం చేయాలి. కర్మని అన్యత్ర అయంలోగా కర్మబంధన. అయంలోగా అంటే మీకు ఏం తెలుసు? మీరందరూ తర్వాత ఆపోజిట్ పార్టీలు కాదు, మీ లోపల మీకే ఆపోజిట్ పార్టీ ఆధారం చెప్పేటప్పుడు మెడల్ వచ్చి చేస్తుంది. ఇక్కడ నువ్వు అన్ని చెప్తున్నావు, నాకు ఇది చేయబుద్ధి అయితే లేదు అక్కడ ఆయన చెప్తాడు. కానీ రజస్సు తమస్సు నెక్కితే అది చేయబుద్ధి కాదు. అందుకని రజస్సు తమస్సు అభ్యాసమైన తమస్సు చేయాలి. అందుకోసం నువ్వు పూజ చేయాలి, పూజని పడదనుకో, జపం చేయాలి. నువ్వు బరువు ఎక్కుదనుకో, ఒళ్ళు వంగదనుకో, ఏం చేయాలి? యోగా నేర్చుకోవాలి. నువ్వు బాగా ఒళ్ళు వంగుతున్నది మనసు అనుకో, జపం చేయాలి, ధ్యానం చేయాలి. మేలు వచ్చాయి అనుకో, సంపన్నులు అయిన అనుకో, సంపన్నులు ఏం చేయాలి? ద్రవ్యజ్ఞం చేయాలి అని చెప్తాను. మొత్తం 700 శ్లోకాల్లో 704 2,700 పాదాల్లో దాదాపు 12,000 శబ్దాలు నేను చిన్న చెప్తారు. ఆ శబ్దాలన్నింటిలో ఒకటే మనసు చెప్తాడు. ఇదే కర్మయోగం చెప్తాడు. ఇది ఈ బతుకునేది లేకపోతే నీ బతుకు నీకే బంధం. రక్తం కర్మకంతయ ముక్త సంఘ అటాచ్మెంట్ వదిలిపెట్టు. దేని మీద? కార్మిక శక్తి మీద, దేని మీద? జ్ఞాన శక్తి మీద, దేని మీద? ద్రవ్య శక్తి మీద. మనకు 2 రకాల ద్రవ్యాలు ఉంటాయని ఒక అవసరం చెప్పారు. ఏది? ధనం చెప్పండి. ధనం అరే ధనం, కనకం, వస్తువు, వాహనం, పవర్, హోదా, కీర్తి, ఓ లెక్క. అది దీనికి కొంచెం చెప్పచ్చు. ఇవి నీకు ఉన్నాయనుకోండి, ఈ అన్నింటి వెళ్తున్నదే సాక్షి వెళ్తారు. అంటే ఏంటంటే అందరికీ అందుబాటులో ఇస్తారు. కానీ నీ గొప్పతనం కాదు. ఆయన ఎవరో అక్కడ ఆంధ్ర మంత్రి అయింది కదా, మంత్రి ఆ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి చేశాడు. పాత ముఖ్యమంత్రి ఏమంటాడు? మనం ఇంకొంతమంది అందుకోసం నాకు వీళ్ళు ముఖ్యమంత్రి కాదు కదా, అంచేత సుపరిపాలన కావాలి కదా. సుపరిపాలన లేదు, స్వపరిపాలన లేదు. అహంకారం, బలం, దర్పం ఎక్కడనే 53 అహంకారం, బలం, ఈగో సాటిస్ఫాక్షన్. అహంకారం ప్రదర్శన కోసం, అహంకారం ప్రదర్శన రావద్దంటే మనకి ముందు గెలవాలి. ఏది? యజ్ఞార్థ కర్మణి అన్యత్ర అయం రూప కర్మబంధన అని చెప్పా. ఇది ఎవరు చెప్పారు? బ్రహ్మగారు చెప్పారంట. బ్రహ్మగారు ఇక్కడ బయలుదేరుతారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసరితం కామదు. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అందులో ఏదైతే నీ దగ్గర ఉన్నదో అదనంగా అది అందరికి పంచిపెట్టు. కామదుకు అనేది నేను సుఖపెట్టే వస్తువుని అందరికి పంచిపెట్టి నువ్వు అనుభవించు. అట్లా అనుభవించకపోతే ఏమవుతుంది? ఇది నీ కర్మ బంధం, నీ శరీరానికి బంధం అవుతాయి, సమాజం బంధం అవుతాయి చెప్తారు.
ఈ బీజం మనం 14 ఏళ్ళ పిల్లలకు అందించినట్టయితే ఈ బీజానికి సంబంధించిన యాక్షన్ చిన్నపిల్లలు మరి చిన్నపిల్లలకు అందించినట్టయితే పెద్దవైన తర్వాత కేసీఆర్లు లేదా కేసీఆర్లు రావు. ఎన్నికలు జరగని కేసీఆర్ని జైలు పంపుతా, ఎన్నికల తర్వాత పక్కగా చేరుకోవాలి అంటే ఎవరు చదివారు కదా ఎన్నికల్లో చక్కగా చేరుకోవాలి. ఆయన అంటాడు ఆయన ఇప్పుడే జైల్లో పెట్టారు ఈయన అంటాడు. ఇటువంటి అహంకారం ఉంటుంది. ఇటువంటి అహంకారం వల్ల ఏమైతుంది, రాజ్యం కొంతకాలం చక్కగా నడవచ్చు అని లోకంలో మంచి సంప్రదాయం ఉంటుంది. అందుకని ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేయాలి, భక్తులు యజ్ఞం చేయాలి. పదార్థం ఇది మనం అందరం అనుమతించాలి, ప్రయత్నం చేయాలి, దానికి సహకరించాలి అని ఇక్కడ చెప్తాడు. ఇక్కడ ఏవం ప్రవర్తితం చక్రం నావర్తయతి హయః అకాయురింద్రియారామః పార్థ సంజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నావర్తయతి హయః అకాయురింద్రియారామః పార్థ సంజీవతి. ఇక్కడ పొద్దున 2-3 గంటలు మామూలు 2 గంటలు పనిచేస్తాను. ఈ పని నేను యూనివర్సిటీలో చేసినట్టయితే నాకు 80,000 90,000 దర్శనాలతో రావచ్చు. ఈ లెక్క పెట్టుకొని నేను చేయకూడదు. పర్యావరణాన్ని కూడా నా కలగాలని మాట్లాడాలి. నాకు పర్యావరణానికి వచ్చింది కదా పాపం. ఆ పాపం ఏం చేస్తుందంటే మీ తలకాల నుంచి ఈ సబ్బు పెడితే పోతుంది. పాపం తప్పు పాపమే. తప్పు బంగారం ఏం కాదు. బంగారం అయితే తప్పు కూర్చొని ఇంటిపోతాం. అంచేత ఈ విధంగా కర్మయోగ చక్ర ప్రవర్తనాన్ని ఎవరైతే చేయరో, చేయడానికి సహకరించరో వాడు పాపాన్ని అనుభవించినట్లే కాదు, పాపం జీవితాన్ని గడుపుతున్నట్లే కాదు. నేనంటారు మా వాళ్ళంటారు మాకు ఇంతకి ఎన్నంటారు ఏదైనా పుణ్యం చేయి, ఇట్లా చేయి, మంచి చేయి, ఇంత పదార్థిస్తే ఆ స్తోత్రం నామా చెప్తారు ఎట్లా చెప్పాలి, ఉసి పూజలు చెప్తే అట్లా చెప్పాలి అని ఇట్లా చెప్పాలి. కానీ ఊళ్ళో పట్టుకున్న పట్టుకొని పాపం చేసేవాళ్ళు పెడితే అంటారు. కానీ అట్లా అంటే అట్లా ఉండద్దని చెప్తాను. తులసి పూజలు చేయాలి, అష్టోత్తర నామాలు చెప్పించుకోవాలి, గ్రహం పూజ చేయాలి. ఇవన్నీ ఎవరికి పెద్ద సాధన అర్థం కాదు. పెద్ద సాధన అర్థం కాదు. చిన్న సాధన చేసుకుంటూ పెద్ద సాధన ఎక్కాలి. అక్కడే ఉంటుంది. అరటి ఆవులు కానీ చిన్నప్పుడు చదువుతున్నట్టు డాక్టర్ సూర్యనారాయణ గారి ఇప్పుడు నువ్వు అరటి ఆవులు చదువుతావు కానీ వాళ్ళంటారు అయిగా ఉంటుంది. అయితే కూడబడుతారు కదా ఏవం ప్రవర్తనం చక్రం చూసుకుంటారు. చాలా కష్టం. కష్టం కాదు, అవసరమైంది. నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి. పెద్ద సాధన చేయాలి. నేను చెప్పేస్తా ఈ డాక్టర్ కృష్ణ గారు అంటారు ఓ పిహెచ్డీ చేసుకున్నాం. అవును పిహెచ్డీ లేకపోతే నేను చెప్పాలి. రోజు మీరు అడిగి విడిపోతారు, ఫోన్ పెట్టుకుంటారు, నమస్కారం చేస్తారు. నేను చెప్పిన ఇది జ్ఞానం కలిగినా జ్ఞానం చెప్పింది రూపాయలు కలవద్దు. ఇక కొంతమంది ఉంటారు మాకు మస్తు టైం మీకంటే పిల్లలు పెద్దలు అలా పెళ్లి చేస్తూ ఇంటి వస్తున్నారు, ఎటువంటి నిద్ర ఉంటుంది. మీకు ఇప్పటికి 3 సంవత్సరాలు బతకాలంటే ఇంతకన్నా మంచి మార్గం లేదు. మీరు కొంతకాలాన్ని కేటాయించాలి. ఒక్కొక్కరు 30, 40 ఏళ్ళు వచ్చారు, 50 ఏళ్ళు వచ్చారు, 40 నా కాంపౌండ్ 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు దాకా వచ్చారు. ఇప్పుడు నాకు ఇగో ఈ గోళీ వేసుకోమంటారు, బీపీ గోళీ, క్లోవిడాల్ వేసుకోమంటారు.
లెటర్ వాసన వేసుకోమంటారు. నాకు బీపీ లేదు, 12 15 రోజులు పోతే అంటే వేసుకోవాలి కదా, వేసుకోవాలి. మేము వేసుకుంటా ఉంటాం. వాళ్ళు కాంపౌండర్ 40 రోజులు 35 రోజులు కాలేజీ నాకు లేదు, లేకుండా వేసుకోవాలి. నాకు వయసు వచ్చింది కదా, నాకే నువ్వులు అంటున్నాను. మీరు ఈ పుస్తకం మంచిగా అర్థం చేసుకున్నట్టయితే, ఇటువంటి జీవితం జీవించినట్టయితే ఎన్నో వాళ్ళు లోటుదాన్ని అవసరం లేదు. అయితే లండన్లో లాక్డౌన్ నాకన్నా 10 సంవత్సరాలు వచ్చినాడు. లండన్లో విలేకరు కదా మీరు, విలేకరు ఉంటుంటారు ఆయన నాకన్నా 15 చిన్నాడు, వివరాలు ఆయన భార్య లండన్ ఆయన వేసుకోకపోతే నాకు వేసుకోలేదు. యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది కదా, మెడిసిన్కు రియాక్షన్ ఉంటుంది, వేసుకోండి. కాదు మేము 30 ఏళ్ళ వేసుకోండి, వేసుకో వాళ్ళతో నేను ఉంటాను. ఇంకో సన్యాసినాడు ఇక్కడ పూరిలో నాకు నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తెచ్చుకోండి 5 సంవత్సరం వచ్చి అప్పుడు బ్రహ్మచారి ఉన్నప్పుడు అవునయ్యా నాకు షుగర్ వచ్చింది, నేను కూడా వేసుకుంటాను, నేను చేసుకో అంతే చెప్పుకోకపోతే పట్టుకొని తిట్టినట్టు అవసరం లేదు. అసలు మీ బాధ వేసుకుంటా నేను, మీరందరూ ఒప్పుకుంటే ఆ 3 మాత్రం వేసి పెడతాను. నాకు లేదు, బీపీ లేదు. ఆ బీపీ మాత్రం వేసుకున్న కాడ నుంచి అన్నమయ్య గారు ఈ వెంకటేశ్వరుడు దీనవాడ పోతాడు, రాడు వేసుకుంటాడు. మరి ఏజ్ రిలేటెడ్ బ్లడ్ రిలేటెడ్ నాకు అర్థం కాదు. అందుకని నువ్వేం చేయాలి, ఈ కర్మయోగ ప్రవర్తన చేసినట్టయితే ముసలితనం డేట్కి వస్తుంది, రోగం వస్తుంది కానీ ఫలితం వస్తుంది. ఏది ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి గయః ఇప్పుడు మీరు జబర్దస్త్ స్థానం రావాలనే మొగలు పెట్టారు. ఆ గంట మా తల్లి వేషం వేసి మళ్ళీ ఆ మోహని వేషంలో మోహనే పడి వినట్టు అది మోహం పుట్టడు వేసినట్టు అది మధ్యలో ఎందుకు పోదాం అనుకుంటే ఒక గంటకి వచ్చాను. ఇంగ్లీష్ కాలం పునరాం తేరడం, ఇంగ్లీష్ కాలం పునరాం తేరడం అయితే మోహం పాత ఇప్పుడే దైతం మన కోసం బతికినట్టు కాదు, దెయ్యం కోసం బతికినట్టు అయితే అని చెప్తున్నాడు ఆయన. నన్ను అట్లా బతుకుతున్నా అందరూ అనుకుంటారు. నేను బతకడానికి ప్రయత్నం చేస్తున్నా, నాకు ఆ జ్ఞానం వచ్చింది. మీకు ఈ జ్ఞానం చెప్తా ఉంటే నాకు ఈ జ్ఞానం పక్వమైందని మనకు ఈ 4వ అధ్యాయంలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమైన విద్యతే స్వయం యోగ సంసిద్ధ. నువ్వు కర్మయోగం వచ్చినట్టయితే అది కాలేన ఆత్మనిందది ఎదుకాలంటే ముక్తి అయితే రాకుండా. మీరు కూడా ఈ వృత్తి జ్ఞానాన్ని నేర్చుకొని ఒక్కొక్కరు టీచరు గురువులు కావాలి, దీన్ని ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తూ పోతే ఈ జ్ఞానం మీకు పక్వమైంది. ఈ జ్ఞానం మరి యువకులు కాన్సెప్ట్ చెప్తున్నారు, నాకు ఉద్యోగాలు రాని చూద్దామని చూస్తాను. 21 సంవత్సరాలు మొదలు పెడితే 30-40 సంవత్సరాలు దాకా ఉద్యోగాలు మిత్రులు చేతికి అదే పని చేయాలి, లోకానికి ఉపకారం చేయాలి, అందులో జీవితం కూడా కలుపుకోవాలి. అది కాన్సెప్ట్. కొంతమంది సంపాదన ఉంది ఇక్కడ, నేను కూడా సంపాదనే. సంపాదన ఏం చేయాలి, సంపన్నుడు ఏం చేయాలి, వాళ్ళు ధనశక్తి ఇటువంటి దానం చేయాలి. చేతలేదు ఆయన బ్రహ్మచారి 5-6 కోట్ల సంపద ఉంది, 5-6 కోట్ల. ఆయన బుద్ధగీతంగా 2 లక్షలు ఇచ్చిండు. ఇంకా గంట సేపలు చచ్చిపోతాడంటే ఆఖరి 50,000. మరి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? పిల్లలు దొంగలకి ఇప్పుడు వివరణతో ధనాన్ని సద్వినియోగం చేయకపోతే అవ మా చక్కెరంతా అంటాడు. దానము భోగం నాశం నచ్చదా? దానం భోగం నాశం. పూరికతో 3 గతులు గట్టి
సద్వినియోగం చేయకపోతే ఏమవుతుంది? హోమం చేయాలి. హోమం చేస్తే రోగం వస్తుంది, లేకపోతే దొంగలు ఎక్కువ. అందుకని ఎవరి దగ్గర ఉన్న శక్తి వాళ్ళు సమాజానికి దానం చేయాలి. నాది నేను నా శక్తి నేను ఏం చేస్తాను? నేను రోజు 4 గంటలు దానం చేస్తున్నాను. ఇది జ్ఞానం. యువకులంతా కాలిక శక్తి సర్వదానం చేయాలి. ధనం ఉన్నోళ్ళు ధనదానం చేయాలి. రైస్ మిల్లు ఉన్నోళ్ళు ఏం చేయాలి? అన్నదానం చేయాలి. ఇప్పుడు సిద్దిపేట అక్కడ కొన్ని ఆశ్రమాలు వాళ్ళకి అన్నానికి ఏం అలవాటు లేదు. రైస్ ఫ్యాక్టరీలో తీసుకుపోయి అయ్యా మీరు ఏమన్నా నాకు అవసరం ఉంటే మాకు చెప్పండి పంపిస్తాము అట్లుంటా లేదా? అడగొస్తుంది కదా, అడిగి గీసి పెట్టే కూడా ఇదివరకు అయ్యకూడదు. ఏమయ్యా అంటే చెప్పండి మళ్ళీ చెప్పండి. ఇట్లా బతికినోడు ఎట్లుంటాడు? అది యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఇలాంటి జీవిత పరిపూర్ణుడు మళ్ళీ తగ్గినం పెట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణుడితో అర్థమైందా? వాడు ఆత్మరతి ఇక్కడనే ఆత్మ ఇక్కడ యస్మాత్మరతి ఆత్మతృప్తస్య మానవ. అటువంటి వారికి ఇంకా కర్తలు ఉంటాయి. దాని త్యాగేనైతే చెప్తాం, తర్వాత చెప్తాం. అదే కదా చెప్తారు, ప్రకటిస్తారుగా వినండి పెద్ద రవయ్య. ఇంతటి బృహత్తరమైనటువంటి పెద్ద ప్రాజెక్టు మనం పోయిన సంవత్సరమే ఒక మనిషిని చైర్మన్గా ఎన్నుకోవాలని అనుకున్నాము. దాన్ని ఆదిత్య సత్యనారాయణ గారు, ఒక కౌన్సిలర్ గారు, వాళ్ళు మనకు 22 నిమిషాల్లోనే 56 లక్షల రూపాయలు మనకు కలెక్ట్ చేసి ఇచ్చారు. వారికి మా భగవద్గీత అధ్యయనం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన వస్తున్నాడు. ఆయన బిజినెస్ పూర్తిగా తీసుకొని కొంతమంది ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించుకుంటున్నారు. అయితే వారు ఇంతకుముందు ఇచ్చిన దానికంటే కూడా మళ్ళీ వారు అమౌంట్ను కూడా పెట్టడం జరిగింది. కొంతమంది దీనికి ఉత్సాహితులై కొంత అమౌంట్ను మళ్ళీ సంవత్సరం ఇప్పుడు ప్రారంభం చేశారు. అయితే దీనికి ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నటువంటి ఆదిత్య సత్యనారాయణ గారు వచ్చి వాటి వివరాలు తెలియజేస్తుందని కోరుతున్నాం. ఆదిత్య సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు అయినటువంటి రంగయ్య గారు కూడా ఆయన ఇతరులుగా సహకారం అందిస్తూ వాటిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్న ఆయన చదవకుండా కొంచెం అస్వస్థంగా ఉన్నారు. అయినా కానీ ఆయన దీనికి అధ్యక్షులు కాబట్టి కంపల్సరీ వస్తానని చెప్పి రావడం జరిగింది. ఆయన వేదిక రావాల్సిందిగా చెప్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఆయన గారు వయోవృద్ధులైనా కానీ బండ్ల మాత్రం అన్ని మాకు చెబుతూ చేపిస్తూ ఆయన దశ దిశ నిర్దేశనం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాతనే
భగవద్గీత కొంచెం అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది. ఆయనే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అన్నిటికీ తాను ఉంటామని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద బిల్డింగ్ మేము చాలా మంది దీనికి ఇన్వాల్వ్ అయినారు. వారు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కూర్చునేవారు ఇంకా స్థలం ఉంది, ముందు కావాలి. మరి మాకు మొదటగా మనందరి తరఫున డాక్టర్ కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు చప్పట్లతో ఈ యొక్క 20 నుంచి 30 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. దయచేసి సైలెన్స్ ఉన్న వారికి డబ్బు ఎవరైతే ధన రూపంలో ఇచ్చారో సైలెన్స్ కూడా అందరికి పుణ్యం అవుతుంది. ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది కాబట్టి దయచేసి మధ్య మధ్యలో ఎవరు రాకూడదు. కార్యక్రమం అయినాక ధన్యవాదాలు చెప్పండి. ఎవరు వచ్చినా డిస్టర్బ్ చేసినాడు పుణ్యం వచ్చి తప్పటి పుణ్యం. అలాగే గతంలో 7/3/2024 మనం కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎందరో మహానుభావులు పెద్దలు దానం చేసే గుణం ఉన్న ధనవంతులందరూ కూడా మనందరికీ సహాయం చేయడం జరిగింది. ఆ రోజు ఆ పుట్టినరోజు రోజు ఈ యొక్క వేదిక మాత్రమే ఉంటే స్టాఫ్ మీద లేకుండే. ఈ పుట్టినరోజు వేదిక ఉంది, స్టాఫ్ ఉంది, పైన స్టాఫ్ ఉంది, బయట స్టాఫ్ ఉంది. మళ్ళీ వచ్చే పుట్టినరోజు మీరు ఎవరు ఊహించిన రీతిలో బ్రహ్మాండంగా కార్యక్రమం అయిపోతుంది. ఎందుకంటే మంచిర్యాల పట్టణంలో ఒక ఘనత ఉంది. ఈ యొక్క మంచిర్యాల పట్టణానికి భగవంతుడు మంచిర్యాలని పేరు పెట్టినప్పుడే మంచిర్యాలలో మంచి వాళ్ళే అందరూ వస్తుంటారు. డబ్బు అనేది మీకు చెప్పినట్టుగా హరీష్ గారు నేను కలెక్షన్ చేయలేదు, మీ ఇష్టమే రాసుకున్నాం అంతేగాని అదే దానిలో భాగంగా ఆ రోజు 7/3/24 66 లక్షల రూపాయలు అంటే 53 లక్షల రూపాయల కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది నిర్మాణం తర్వాత అందులో ఇచ్చిన వారే ఇంత బ్రహ్మాండంగా పడుతున్నారు కాబట్టి మళ్ళీ కూడా మేము రివ్యూ చేయడానికి డబ్బు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ భౌతిక ఆచారాలు జరుగుతున్న ఎవరైతే మళ్ళీ ఇచ్చారో వాళ్ళ చిన్న సత్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు అంగీకరించాలి. గతంలో దీని యొక్క అధ్యక్షులు పెద్దలు రంగారాయ గారు గతంలో మనకు ఆ రోజు పుట్టినరోజు 2 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంత మంచి భవనం ఆధ్వర్యంలోనే అంటే అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇంత మంచి భవనం కడుతుంది కాబట్టి నేను మళ్ళీ ఒక 4 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను. వారికి మా అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ వాళ్ళ కుటుంబానికి దేవుడు ఇంతకన్నా ఎక్కువ శక్తి ఇస్తాడని మా అందరికీ నమ్మకం ఉంది. వారికి చిన్న సత్కారం సునాథ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు చిన్న సాధనతో సత్కారం చేయాలనుకుంటున్నాము. ఈ యొక్క సత్కారాన్ని మనం అంగీకరించాలనుకుంటున్నాము. అమ్మ వచ్చిందా? అమ్మ అదే
మీరు చప్పట్లు కొడితే పోయేటప్పుడు ఎనర్జీ కూడా చాలా ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువ చప్పట్లు కొడితే వాళ్ళకు ఇలా పవర్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మంచిగా చప్పట్లు కొడుతుంది ఎందుకంటే టొమాటో కూడా సంతృప్తిపడాలన్నమాట. అలాగే ఈ యొక్క అంటే చాలా మందికి నేను చాలా సందర్భంలో చందా ఎక్కువ కూడా అడగలుగుతాం బయట. ఎందుకోసం అంటే అవగాహన ఉన్న వ్యక్తులు చందా కానీ డ్రైవర్ ఇవ్వడానికి ఒప్పుకుంటూ కానీ వాళ్ళ ఇంటికి భౌతిక గురించి పోతే అన్న బిల్డింగ్ కడుతున్నామంటే అవగాహన ఉంటుంది కదా, రాసుకో 2000 అంటే పోతే 10,000 రాసుకుంటాం. అదే ఇంకా ఇక్కడ అవగాహన వస్తే నేను పోయినా నువ్వు పోయినా ఇంట్లో ఎవరు పోయినా కూడా 1,00,000 రాసుకుంటాం. ఎందుకంటే అవగాహన ఉండవు. అదే భాగంగా మరి పెద్దలు గురువు తర్వాత గురువులు మాకు వారు కూడా గతంలో మాకు 2 లక్షలు కూడా జరిగింది. ఈ యొక్క భవనాన్ని చూసి సంతృప్తి చెంది ఈ యొక్క డబ్బు అనేది అచ్చిపోయే వస్తుంది కాబట్టి మళ్ళీ ఒక 4 లక్షల రూపాయలు నేను కూడా ఇస్తాను చెప్పి పెద్దలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు సూర్యరెడ్డి గారు వేదిక రాబోతున్నాము. గతంలో 2 లక్షలు ఇచ్చారు, మళ్ళీ 4 లక్షలు అంటే 6 లక్షల రూపాయలు మామూలుగా చేయడం జరిగింది. వారి కూడా భౌతిక ధన్యవాదాలు తెలుస్తున్నాము. అమ్మగారు వీరి సన్మానం ఆలయ గారిని కృష్ణారెడ్డి గారు చేయాలనుకుంటున్నాము. అలాగే గతంలో మేము డొనేషన్ రూపంలో ఇచ్చిన వారు కల్లా ఆ రోజు మాకు అందుబాటులో లేకుంటే వారికి కూడా నచ్చిన సత్కారం చేయడానికి నిర్ణయించడం జరిగింది. పాలకుర్తి ప్రభాకర్ గారు వేదికకి రావాలి. దయచేసి మీరు అక్కడి నుంచి వెళ్ళి అసలు అంగీకరించి కంపల్సరీ నిమిషాలను పాలకుర్తి ప్రభాకర్ గారు 1,13,000 రూపాయలు. అలాగే పెద్దలు మా అందరికీ ఆత్మ బంధువైన ఈ మధ్యలోనే చనిపోవడం జరిగింది. శివయ్య దామోదర్ గారు కూడా నా పైన ఉన్నాడు, వారి ఆత్మశాంతి ఇవ్వాలని కోరుకుంటూ వారి కుమారుడు మహేష్ గారు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. వారు వేరే గారు అలాగే పెద్దలు మంచిర్యాలలో దానం చేసేట్లో ధనవంతులు దానం చేసే కుటుంబంలో వ్యక్తులు 10 కుటుంబ సభ్యులైన 10 లక్ష్మీనారాయణ కూడా చనిపోవడం జరిగింది. వారి కూడా ఆత్మశాంతి కోరుకుంటూ వారి కూడా చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు మేము పరామర్శించడానికి పోయినప్పుడు ఒక 50,000 రూపాయలు ప్రయాణం జరిగింది. దానికి 1,00,000 రూపాయలు ప్రకటించి తీసుకోవాలని పంపించడం జరిగింది. వారి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే కండే ప్రభుత్వ సారు కుమారుడు హైదరాబాద్ లో ఉంటాడు. ఇక్కడి కార్యక్రమాల గురించి చెప్పడం చాలా మన కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి ప్రభుత్వ సార్ చెప్పినప్పుడు వారు స్పందించి నేను కూడా మీ యొక్క భగవద్గీత అధ్యయనానికి 1,00,000 రూపాయలు విరాళంగా ప్రకటించడం జరిగింది. వారికి కూడా మేము 1,00,000 భగవద్గీత అధ్యయనానికి ధన్యవాదాలు తెలుస్తున్నాము. కండే నరేందర్ గారు వారి కుమారుడు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే సందూరి కమలాకర్ గారు 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. వారికి కూడా
దయచేసి ఈ ఎవరైతే డబ్బులు ప్రకటించారో ఫోన్ ద్వారా పెట్టండి ఇక్కడ ఉంటే. అలాగే భగవద్గీత ఆదాయ మండలి రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ మాకు సేవ చేస్తూ మాకు సలహా ఇస్తున్న పెద్దలు గొల్లం రామకృష్ణ గారు 1,60,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. దయచేసి ఎవరెవరికైతే సంబంధం ఉంటుందో వారి ఫోన్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అలాగే పెద్దలు గురువు గారు అలాగే అన్ని సర్వీసులో సేవ చేస్తూ భగవద్గీత కానీ కృష్ణ మందిరాన్ని కానివ్వండి చాలా సేవ చేస్తున్న పెద్దలు ప్రభుత్వం గారు కన్నా వేదిక మీద రావాలి. వారు కూడా 50 రూపాయలు ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం గారు అక్కడే వీరికి లక్ష్మీనారాయణ బాబు గారు సన్మానించాలని కూర్చున్నాము. అలాగే రామ్ విలాస్ జార్జ్ గారు ఒక 50,000 ప్రకటించడం జరిగింది. వారి కూడా ఈ భగవద్గీత అధ్యాయంలో ధన్యవాదాలు తెలుస్తున్నాము. దయచేసి ఎవరైనా వస్తే ఇన్ఫర్మేషన్ ఏంటి దయచేసి, ఎందుకంటే అలాగే ఈ కార్యక్రమంలో ముందే మనకు చెప్పడం జరిగింది. కొందరు రాలేకపోయారు, మేము అందుబాటులో లేము, కానీ మాది విరాళంగా మీరు ప్రకటించండి అంటే మీరు ఎంత చెప్తే అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ భగవద్గీత అధ్యాయం సమీపంలో ఉన్న పెద్దలు అన్నగారు నగరగోల కుమారస్వామి గారు 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. వారి వీరికి జుగల్ కిషోర్ శెట్టి గారు సన్మానించాలనుకుంటున్నాము. గతంలో మనం కలెక్షన్ చేసినప్పుడు మార్కెట్లో అంటే అలాగే ఈ మధ్యలోనే భగవద్గీత అధ్యాయ మండలానికి సేవ చేస్తూ ప్రతిరోజు సార్ తర్వాత వాళ్ళే ఈ మధ్యలో అంటే మరి అన్నగారైన పురుషోత్తం గారు 1,00,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. దయచేసి ఎవరైనా వేదికకి రమ్మంటే రాకుంటే మేము 1,00,000 రూపాయలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అది మీకు ఓకే అంటే మాకేం అభ్యంతరం లేదు. దీనికి లక్ష్మీనారాయణ గారు గుండా లక్ష్మీనారాయణ సన్మానించాలని వచ్చినాము. అలాగే అంటే చాలా మందికి ఒక ఆలోచన ఏంటంటే భగవద్గీత ఆచార మండలిలో అదృష్టవంతులు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చాలా అదృష్టం. ఎందుకోసం అంటే బస్ స్టాండ్ నుంచి రావాలంటే మాకు 50 రూపాయలు ఖర్చు అవుతుంది, పోవాలంటే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ పక్క ప్రాంతాలు అదృష్టవంతులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు దర్శించుకోవచ్చు, భగవద్గీత రావచ్చు. అంటే 1,00,000 రూపాయలు ఇంకా పెరిగినట్టే అంటే తృప్తుండే పెరిగినట్టు. చాలా మంది డబ్బులు పెరిగినట్టు అనుకోరు. ఎవరైతే సాటిస్ఫైడ్ ఉంటారో దానం చేసే గుణం ఉంటుందో వాడుకునే ధనం 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 పెట్టుకోరు. ఎందుకంటే ధనం ఉంటే కూడా దానం చేసే గుణం ఉంటే ధనం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ లో 1,00,00,000 ఉంటాయి, తీసుకోవడం క్యాష్ రాత్రి మొత్తం పెట్టాలి. చాలా మంది అర్థం అయింది పరిస్థితి.
దానిలో భాగంగా పెద్దలు మా అందరికీ అన్నగారు ఇప్పుడే సదాశివ గారు రావడం జరిగింది. వారిని అడిగితే ఇష్టం ఉన్నది చెప్పుకోమంటే ఇష్టం ఉన్నది చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకుంటూ ఉన్నాను మా కష్టం ఉన్నది కాబట్టి 1,00,000 రూపాయలుగా మేము చెప్తున్నాము. స్పాన్సర్ చేసిన వారికి కూడా ధన్యవాదాలు. వారు కూడా నా వేదిక మీద రావాలనుకుంటున్నాము. వదిన గారు కూడా ఉన్నారు కాబట్టి వదిన రావాలనుకుంటున్నాను. సదాశివ గారికి వీరికి అమ్మగారు సన్మానం చేయబోతున్నాము. కృష్ణారెడ్డి గారు అమ్మగారు కలిసి అలాగే మన అందరం సారే పెద్ద మనిషి అనుకుంటాం. వాస్తవంగా కృష్ణారెడ్డి సార్ ఈ సభలో సాగానే పెద్ద మనిషి ఉన్నాడు. వారే మా అందరి గురువు పెద్దలు కోరేటి శంకరయ్య గారు 85 సంవత్సరాలు. వారు ఇప్పుడే ఒక 50,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి కూడా వేదిక రావాలనుకుంటున్నాము. వారికి కూడా మా అందరి తరఫున ప్రయాణం చేస్తున్నాము. కృష్ణారెడ్డి గారు సన్మానం చేయాలి సార్. అలాగే ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది చాలాసేపు. మరి చందారాయం అంటే ఇది అందరూ చూసినాక ఎంత రాయం ఉంటామంటే అది కూడా సేమ్ ఆయన కూడా అలాగే మీ ఇష్టం వస్తుంది చెప్పి అన్నగారు పాలకుర్తి సత్తన్న గారు 1,00,000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. వారికి ఇప్పుడే పెద్దలు విజయ్ సూర్యశంకర్ గారు సత్తన్న పాలకుర్తి సత్తన్న వేదిక మీద రావాలి. మీరు కూడా 1,00,000 రూపాయలు స్పాన్సర్ ఇప్పుడే చెప్పాడు. మీ ఇష్టం దాచుకోమని చెప్పి వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. సూర్యశంకర్ గారు సత్తన్నకు సన్మానం జరగబోతున్నాము.
పాలకుడు సత్యన గారికి సోని గారు పాలకుడి సత్యన గారికి సన్మానం చేయాలి. మీరు ₹1,00,000 మనకు స్పాన్సర్ చేయడం జరిగింది. అలాగే ఇంతకుముందు మనం పేరు చెప్పడం జరిగింది. పెద్దలు ఈ యొక్క భౌతిక కష్టపడుతున్న కొండల రామకృష్ణ గారు వేదిక మీదకి రావాలి. ₹1,00,000 స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి చప్పట్లతో ఆహ్వానం పొందాలి. కొండల రామకృష్ణ గారు ఆంగ్లేయులు వారి సన్మానాన్ని శేఖర్ సార్కి ఎవరు సన్మానం చేద్దాం సన్మానం చేయండి. ఎందుకంటే ఒకవేళ చేస్తా అంటే ఎవరైనా చేయొచ్చు. ₹1,00,000 స్పాన్సర్ ఇవ్వచ్చు, చేయొచ్చు. అంటే చెప్పినా కూడా చేయొచ్చు. ₹1,00,000 ₹1,00,000 చేసుకోవాలి. ఎందుకంటే ₹1,00,000 డిస్టర్బ్ చేశాడు మాకు. సార్ ఎడుకోడు ఆ డబ్బులు అవసరం. ఎందుకోసం అంటే డబ్బులు కావాలంటే అక్షరం మా బిల్లు కావాలంటే మనం నీరిస్తే విధంగా ఈ సన్మాన సార్ అయితే 3 కోట్లు సార్ ఇక్కడే ఉంటాం. ఇక లేదు మాకు 3 లేదు ₹1,00,000 ఇస్తాం. చాలా కోరు. అలాగే గతంలో వాస్తవానికి ₹66,000 స్పాన్సర్ చేయడం చందాలు వసూలు చేయడం జరిగింది. దీనికి సుమారు ఇప్పుడు ₹40,00,000 అందరికి ఇచ్చేయడం జరిగింది. ₹64,00,000 ఖర్చు అయిపోయింది. ఇప్పటికీ ₹24,00,000 మనం బయట ప్రైవేట్స్ ఉన్నాయి. ₹64,00,000 ₹64,00,000 సరిపోయింది. కానీ మళ్ళీ బర్త్డేకు మనం ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని కూర్చోవాలంటే ఒక సుమారు ₹36,000 నుంచి ₹40,00,000 ఇంకా ఎక్స్పెండిచర్ ఉంది. ఆ ఎక్స్పెండిచర్ మళ్ళీ ఎవరు ఇవ్వాలి? ఇచ్చిన ఇచ్చినట్టే ఆగేసేరు సుమనాథ్ సార్ గారు కోరింగ్ అంతా ఇస్తుంది. మీరు కూడా ₹1,00,000 ఇచ్చినప్పుడు 10,00,000 ఇచ్చే కెపాసిటీ ఉంది. కానీ మీరు రావాలి ప్రభుత్వ విద్యాలయానికి. వచ్చిన తర్వాత మీరు ఇస్తే మేము తీసుకుంటాం. ఇప్పుడు ఇస్తే కష్టపడి తీసుకుంటాం. అలాగే ఇంకొక ₹36,00,000 మాకు బడ్జెట్ అవసరం ఉంది మనందరికీ. దానిలో భాగంగా ఇప్పుడు ఒక ₹5,00,000 అంటే రంగయ్య గారు సుందర్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ అందులో ₹64,00,000 కలెక్షన్ వచ్చింది. ఇంకొక ₹36,00,000 దానిలో భాగంగా ఇది ₹1,00,00,000 బడ్జెట్. ₹3,00,00,000 కాదు, 50,000 గజం ఉంది. 600 గజాలు దాగింది. అంటే 5 కోట్ల దాకా ₹1,00,00,000 బిల్డింగ్, ₹6,00,00,000 పెయింటింగ్.
కూడా మనం స్మరించుకోవాలి. అందుకోసం పెద్ద భవనం పెట్టడానికి వారికి సన్మానం పెద్దలు చేశాము. చప్పట్లో మాత్రం వాళ్ళ పేరు ఎవరైతే చప్పట్లు చప్పట్లు దేశ చప్పట్లు. మొదటగా మనందరికీ లక్షల రూపాయల కోట్ల రూపాయల పరంగా హాస్పిటల్ పోతే ఖర్చు అవుతుంది, కానీ ఆ ఖర్చు లేకుండా ఎందరో హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి పెద్దలు కృష్ణారెడ్డి గారి కుటుంబం వారి కుమారుడు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. 10 లక్షల రూపాయలు చెప్తే మళ్ళీ మీరు వచ్చిన దాని కూడా సగం 10 లక్షలు 5 లక్షలు ఇస్తే పేరు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు మనకు కృష్ణారెడ్డి గారి కుటుంబం 10 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. ఇవ్వడం జరిగింది. వాటి మీద ధన్యవాదాలు. అందులోనే అన్నగారైన ఇంకొక 10 లక్షల రూపాయలు గుండా లక్ష్మీనారాయణ గారు కూడా స్పాన్సర్ చేయడం. అలాగే గతంలో 2 లక్షలు ఇచ్చి మళ్ళీ 4 లక్షలు ఆర్ఎస్ఎస్ గారు పెట్టారు. 6 లక్షలు వారి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే 2 లక్షల రూపాయలు గతంలో ఇచ్చి మళ్ళీ 4 లక్షల రూపాయలు స్పాన్సర్ సుధాకర్ రెడ్డి గారు 6 లక్షలు ఇవ్వడానికి వారి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. రిటైర్డ్ ఎఫ్సిఐలో ఒక ఆఫీసర్గా పనిచేస్తూ ఇక్కడికి వస్తూ, అంటే నేను ఇంతకుముందు చెప్పాను చాలా మంది డబ్బులుగా ఉన్నారు, కానీ ఇక్కడికి రాకుంటే ఇప్పుడే కష్టం. ఎందుకోసం అంటే ఈ యొక్క అవగాహన ఉండేది తప్ప. దానిలో భాగంగా ఇంగు నారాయణ గారు 5 లక్షలతో స్పాన్సర్ చేయడం జరిగింది. వారి కూడా ఇంగు నారాయణ గారు సత్యమని వేదిక మీదకి రావాలి. మనమక్క అమ్మగారు అమ్మ తల్లి రావాలి. మీకు ఇప్పుడు నారాయణ గారు నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలు వస్తున్నాడు. ఆయన ఏదైనా దానధర్మం అంటే ఫస్ట్ నేనున్నట్టు ముందరికి వస్తాడు. ప్రతిసారి ఏ కార్యక్రమం ఏది చేసినా కానీ సహాయశక్తులు ఇచ్చేస్తూ ఆయనకు వినయ సేవలు అందిస్తూ ప్రతిరోజు ఆయన ఇక్కడికి దర్శనం చేసుకుంటూ మార్నింగ్ కావాలంటే ఈవినింగ్ కావాలంటే ఆయన దగ్గర నాకు తెలిసి ఒక 2000 మంది పనిచేస్తారు. అంతటి బిజీ షెడ్యూల్లో కూడా కంపల్సరీ ఇక్కడికి వస్తాడు. ఎందుకోసం అంటే ఆయనకి ఇక్కడికి వస్తే మన శాంతి ఉంటుందట. ఆయన దగ్గర 2000 మంది పని చేసినా కానీ అక్కడ శాంతి లేదు. ఇక్కడికి వస్తే కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కావాలంటే హాఫ్ అన్ అవర్ ఇక్కడ ధ్యానం ఉండి వెళ్ళిపోతాడు. ఇవాళ కూడా ఈ కార్యక్రమానికి ఆయన ఒక స్పాన్సర్గా వివరించారు. ఆయన భగవద్గీత అధ్యయన మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సపోర్ట్ లాస్ట్ పేరు ఇచ్చిన చాలా జరుగుతున్న అందరూ గ్యాప్ ఉండాలి. చంద్ర విశ్వనాథ్ గారు ఈ మధ్యలోనే చనిపోవడం జరిగింది. వారి కూడా ఆత్మశాంతి ఉపయోగించడం జరిగిన వారికి ఇక్కడ ఆహ్వానం చేస్తున్నాము.
2 లక్షల రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగింది. హైదరాబాద్ వాసు మంచిగా వాసు. అలాగే కుంభి రమేష్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు చేయడం జరిగింది. బుద్ధి చంద్రబాబు గారు 1 లక్ష రూపాయలు. రంగా శ్రీనివాసు 1 లక్ష రూపాయలు. రంగా శ్రీనివాసు హైదరాబాద్ అమెరికాలో ఉంటాడు. ఈ కార్యక్రమాలు యూట్యూబ్ లో చూసి 1 లక్ష రూపాయలు పంపించడం జరిగింది. రంగా ఆలయ కుమారుడు లక్ష్మారెడ్డి 1 లక్ష రూపాయలు. వారు కూడా లక్ష్మారెడ్డి సంబంధం వ్యక్తి కానీ అమ్మగారి తండ్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు అందరికీ చాలా బాగుంది. ఒక 10,000 రాసుకోమని చెప్పాడు. అయ్యాకి 10,000 ఏం చేసుకుంటూ 14,000 నువ్వు 10,000 తండ్రి 10,000 ఇద్దరు అంటే 1 లక్ష రూపాయలు ఆయనంటే సరే 1 లక్ష రూపాయలు రాసుకొని అమ్మగారి తండ్రి గారు బర్త్డే కోసం వచ్చి అంటే ఎంత దృష్టి మన దృష్టి ఆయన దృష్టి ఎందుకంటే ఇందులో బాగా మనసుకుంటుంది కాబట్టి. రామ్ స్వరూప్ పూజారి గారు 1 లక్ష రూపాయలు. విఠల్ ప్రసాద్ సోని గారు 1 లక్ష రూపాయలు. లక్ష్మీనారాయణ బాబు గారు 1 లక్ష రూపాయలు. చిల్లరి రైతులు గారు 1 లక్ష రూపాయలు. చిల్లరి దామోదర్ గారు 1 లక్ష రూపాయలు. చిల్లరి శ్రీనివాస్ గారు ఆ రోజు ఇక్కడ లేకుండా కూడా ఈ కార్యక్రమం చూసి ముందు ఉన్నారు. అప్పుడు ఫోన్ ద్వారా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి కూడా సన్మాన కార్యక్రమం ఉంది. జోడిగా తీసుకున్నామని. అలాగే పల్లె లక్ష్మీనారాయణ గారు, దాసరి చంద్రశేఖర్ గారు, కండే నరేందర్ గారు, చందూరి సుధాకర్ గారు, ఆరోగ్య ప్రభాకర్ గారు, పొన్నం రామకృష్ణ గారు, మాధవశ్రీ సత్యనారాయణ గారు, వై సూర్యనారాయణ గారు, మైనారు శ్రీనివాసు వేదిక మీద రావాలి. ఆరోగ్య సన్మానం చేయాలి. సీరణ వేదిక మీద రావాలి. 1,02 రూపాయలు 2 లక్షలు ఏమంటే అక్కడ ఉండొచ్చు. సీరణ ఒక నిమిషం రావాలి దయచేసి. అక్కడ వీరికి యొక్క బిల్డింగ్ స్ఫూర్తి మేము ఇంత బిల్డింగ్ కట్టడానికి కారణమైన అన్నగారు పెద్దలు సుధాకర్ గారు వీరికి సన్మానం చేయాలి. ఈ బిల్డింగ్ నిర్మాణానికి చాలా కృషి చేశారు. మైనార్ శ్రీనివాస్ గారికి సన్మానం చేయాలని కూర్చున్నాము. శ్రీనివాస్ గారు అత్యంత 1 లక్ష రూపాయలు. కండే రఘువీంద్ర గారు 50,000 రూపాయలు. మోటు నాగేశ్వరరావు గారు వారు ఈ మధ్యలోనే స్వర్గం పోయారు. వారి కూడా ఇక్కడి నుంచి అందరం పాదాభివందనం చేస్తున్నాము. గోలి మహేంద్ర గారు 50,000 రూపాయలు. రామవిలాస్ గారు 50,000 రూపాయలు. ఊటూరు వేణు గారు 50,000 రూపాయలు. చంద్రూరు పురుషోత్తం గారు ఇందులో 25,000 రాశారు. ఇక్కడ స్పందించి నాపై కూడా 1 లక్ష రూపాయలు ఇంతకుముందే చెప్పారు. వారి కూడా సన్మానం చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. పవన్ కంపౌండర్ 20,000 రూపాయలు. కమ్మపల్లి కమలాకర్ 25,000 రూపాయలు. కంప దామోదర్ 25,000 రూపాయలు. చంద్రూరు కుమారస్వామి 25,000 రూపాయలు. రాజం రాజశేఖర్ 25,000 రూపాయలు. సురేష్ బాబు 20,000 రూపాయలు. ఇన్నా చంద్రమూరి 20,000 రూపాయలు. మనవారు నారాయణ 20,000 రూపాయలు. వీరందరూ గతంలో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. అలాగే ఇప్పుడు ఇంకా 36 లక్షల రూపాయలు మాకు అవసరం ఉంది కాబట్టి మనకు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఒక 7-8 లక్షల రూపాయలు స్పాన్సర్ తర్వాత రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా దయచేసి స్పాన్సర్ చేసేవాళ్ళు వచ్చే బర్త్డే కదా నువ్వు చెప్పేది పైసలు ఇప్పించాలి. వచ్చే బర్త్డే ఫంక్షన్. అలాగే ఇప్పుడే అన్నగారు మన సర్వీస్ లో ఏ విధంగా ఏదైనా మాకు సర్వీస్ చేస్తున్నారు. అశోక్ గారు వేదిక మీద 50,000 ప్రకటించడం జరిగింది. మోడీ అశోక్ గారు దీనికి సన్మానం జరుగుతున్నాము. నిరంజన్ గారు సన్మానం చేయాలి అశోక్ గారికి.
పద్మ గారు వైకుంఠ సతీమణి మీరు కూడా సన్మానం చేసుకుంటున్నాము. శ్రీమతి పద్మ గారు అమ్మా
నమస్కారం. మా నాన్నగారి జన్మదిన సెలబ్రేషన్స్కి వచ్చిన 82వ సెలబ్రేషన్స్కి వచ్చిన అందరికీ నా నమస్కారం. చాలా మంచి కార్యక్రమం చేపట్టారు భగవద్గీత అధ్యయన మండలి సభ్యులందరూ. ఇటువంటి కార్యక్రమం చేపట్టాలంటే చాలా శక్తి కావాలి, చాలా డెడికేషన్ కావాలి. ఇక్కడ చూసింది ఏంటంటే అందరూ చాలా మంచిగా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అట్లానే ఇవాళ నాకు చాలా మంచిగా ఏమనిపించిందంటే పాత కాంపౌండర్లు అందరూ చాలామంది నేను మర్చిపోయాను, వాళ్ళ పేర్లు మర్చిపోయాను. వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. చిన్నప్పుడు చాలామంది నన్ను ఎత్తుకున్నారు. కొందరు నన్ను ఎత్తుకున్నారు, కొందరితో నేను ఆడుకున్నాను, కొందరు నేను గైడ్ చేశాను. వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఏదో చేద్దాము, ఏదో మన ద్వారా కాంట్రిబ్యూట్ చేద్దాము, అధ్యయన మండలి గ్రోత్ని మనం కాంట్రిబ్యూట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొనడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఈ జాగాని నేను ఈ ప్లేస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. దాదాపు 1984-1985 అప్పటి నుంచి ఇది మెల్లిమెల్లిగా పెరుగుతూ చాలా మంచి ఒక రూపం దాల్చింది. ఆ చిన్న బిల్డింగ్ నుంచి ఈ పెద్ద బిల్డింగ్ వరకు రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఇక్కడ ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎందరికి లాభం అవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. ఆరోగ్యం కంటే గొప్ప సంపద ఏది ఉండదు. ఆరోగ్యం అనేది ఫిజికల్ ఆరోగ్యం, మెంటల్ ఆరోగ్యం, మైండ్ పరంగా ఆరోగ్యం. ఫిజికల్ ఆరోగ్యం మనకు జిమ్లలో ఎక్సర్సైజ్ తోటి వేరే అన్నిటితోటి సమకూర్చుకోవచ్చు. కానీ మైండ్కి వచ్చే ఆరోగ్యం ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో బాగా అభివృద్ధి చెంది. అట్లానే నేను చాలామంది ఇక్కడ డాక్టర్స్, కొందరు డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా ట్యాబ్లెట్స్ అన్ని వదిలేసి ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళ డిజీజెస్, వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన భగవద్గీత సభ్యులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక అదృష్టం ఏంటంటే కృష్ణారెడ్డి గారు చెప్తా ఉంటాడు, హాస్పిటల్ సాయంత్రం నడుపుతున్నారంటే దానికి పైసలు కానీ రోజు అంటే ఏ రోజు చేసినా గమ్మత్ ఏంటంటే కృష్ణారెడ్డి గారు ఇప్పుడు దిగువ డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్ రిటైర్మెంట్ అయినా కూడా ఒక 100 మందితో 200 మందితో 300 మందితో ఆపరేషన్ చేసుకోవాలన్న ఆలోచన. అప్పుడు డాక్టర్ సాబ్ 5,000 మందికి వితౌట్ నార్మల్ డెలివరీ చేసినప్పుడు ఇప్పుడు అప్పుడు ఆ రోజు హాస్పిటల్ జరుగుతుంది. కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎదురు యువసేన ఒక 150 మంది కంపౌండర్ గారు డాక్టర్గా ఎందుకంటే సాధారణంగా నార్మల్ డెలివరీ చేయడానికి ఎట్లా ప్రాక్టీస్ ఆల్రెడీ నేర్చుకుని సేవ చేసుకుంటున్నారు. మరి సార్ పెద్ద అంటే ఇంటికి పెద్దవాడు ఉంటే ఏం లాభం అంటే వీళ్ళ కుటుంబంలో సారే పెద్దవాడు 7 డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులు 40 మంది డాక్టర్లు. అంటే మనం ఎవరిని పిలిచినా కూడా డాక్టర్ చెప్పాలి. దానిలో భాగంగానే 50 మంది డాక్టర్లు అంటే ఇతర కుటుంబ సభ్యులు 50 మంది, వాళ్ళ సైన్యం 200 మంది, సార్కు 300 మంది సైన్యం ఉండాలి. అది ఎంతో అదృష్టం. అది అందులో భాగంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిస్తే ముందు డాక్టర్ కంపల్సరీ కాబట్టి వారి కుమారులాగే కుమారుడు కరుణ డాక్టర్ కరుణాకర్ 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాము. అంటే డాక్టర్ గారు కానీ
భర్త అయినటువంటి దేవుని ప్రేమాభిమానాన్ని ఏదైనటువంటి ఆయన మాకు ఇక్కడికి ఇచ్చేసి మా ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవద్గీత ధన్యవాదాల తరఫున ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని ఇంకా తయారు చేసి మమ్మల్ని ముందడు వేయాలని ముందడు వేయించాలని కూడా కోరుతా ఉన్నాను. ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ఒక భగవద్గీత అధ్యాయం అంటే కాదు, ఆయన మంచి అనుకున్న వాళ్ళందరికీ ద్రోవ చూపెడుతూ మార్గదర్శకంగా ఉంటూ ప్రతి ఒక్కరి బాధలను తన బాధలనే భావిస్తూ ప్రతి దాన్ని వారు తీసుకుని క్లియర్ చేసేదానికి చేస్తున్నాడు. వారికి ఇది ఒకే ఒక అసోసియేషన్ కాకుండా ప్రతి అసోసియేషన్ తలముఖంగా ఉండాలని ఉంటున్నానని తెలియజేస్తూ వారికి భగవద్గీత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జయ శ్రీనివాస్ గారు ఇల్లు స్టార్ట్ చేయండి ఇక, పెట్టండి. ప్రతి ఒక్కరు మేము అరేంజ్ చేసినటువంటి విందు భోజనం తీసుకుని వెళ్ళాల్సింది కోరుతున్నాం 1 by 1. ఎందుకంటే భగవద్గీత అధ్యాయం మండలి అంటేనే ఒక నూతన అధ్యాయానికి నాది. రెండవది మరి భగవద్గీత అధ్యాయం మండలి క్రమశిక్షణ మార్పేరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి భోజనం తీసుకుని పోవాలి. రెండవ విశేషం ఏంటంటే ఎవరు తిన్న ప్లేటు వారు అక్కడ శుభ్రం చేసి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. మరి అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ప్లేట్ వారు అక్కడ కడిగేసి దాంట్లో వేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు నారాయణ హనుమంత్ గారు డాక్టర్ కృష్ణారెడ్డి గారిని సన్మానిస్తారంటున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాం. కాలతీతం అవుతుంది, కొంచెం తొందరగా ఇక ఇప్పుడు కన్య గారు ప్రవీణ వారి కుటుంబ సభ్యులందరూ కలిసి భగవంతుడి మన కృష్ణారెడ్డి గారి జన్మదిన ఉత్సవానికి వచ్చేసి వారిని సన్మానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు గురువృత్తులైనా కానీ ప్రతి కార్యక్రమం చేసుకుంటారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. దానం రాజయ్య గారు అదేవిధంగా ఇక్కడ మనకు చెప్పాడు ఇంగు నారాయణ గారు హనుమంత గారు మన గురువు గారిని సన్మానిస్తానంటున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇదే ఆయనకి ఇష్టమైంది కదా, ఆయన స్పెషల్ వారి యొక్క దీవెనలో పొందాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంగు నారాయణ మరియు హనుమక్క గారు ఇప్పుడు భాగ్యలక్ష్మి మరియు యోసన గారు మన కృష్ణారెడ్డి గారిని మేడం కొంచెం హలో మేడం కొంచెం అక్కడ లైన్లో ఉండండి. లైన్లో ప్రతి ఒక్కరు వీధిని ఆరగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరీష్ అన్న మేడం చూడండి. భగవద్గీతకు ఒక ఆణిముత్యం, భగవద్గీతకు మంచిర్యాల శబరి అని నామకరణం చేసినటువంటి విద్యా ప్రకాశ నిందగిరి స్వామి గారి శిష్యురాలు లక్ష్మి, ఆమె కూడా వేమన లక్ష్మి. ఈమె వయస్సు నాకు తెలిసి 90 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఇప్పటికీ కూడా భగవద్గీతకు వచ్చేసి
డాక్టర్ కృష్ణారెడ్డి గారిని జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి వాట్సాప్లో పెడితే అయిపోతుంది అదే గొప్ప విషయం అనుకుంటా తీయాలి. లక్ష్మి గారు కోణం ఎలక్ట్రానిక్స్ వారు పవర్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తున్నారు. శంకర్ గారు మీరు కూడా భగవద్గీత ఆధ్యాత్మిక సాధక సభ్యులు. ప్రతి దానికి ముందుంటూ ఆయన సహాశక్తుల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వెళ్ళండి మీరు వెళ్ళండి. ఇప్పుడే చెప్పాడు మా సత్యన డాక్టర్ కృష్ణారెడ్డి గారు వారి సతీమణి కృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. డాక్టర్ సుగుణాకరెడ్డి వారి సతీమణి
ముద్దు ముద్దుగా కంసాడిన వాళ్ళు దేవతలు అరే కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా ఒకటే తనుగా ఒకటే మనసుగా చెల్మనేది ఎన్నడు తరగని మా కలిమిగా చెల్మనేది ఎన్నడు తరగని మా కలిమిగా కలిసి ఉన్నాము కన్నవారి కనుపాపలుగా అందుకంటారిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అరే కన్న బిడ్డలకు పంచే వాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు
మొత్తం కారు బియ్యం అందరికీ నమస్తే. కృష్ణారెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా సంస్కృతంలో శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను. జన్మదినమిదం ఐ ప్రియ సఖీ శతనోతుతే సర్వదాముదం జన్మదినమిదం ఐ ప్రియ సఖీ శతనోతుతే ప్రార్థయామహే భవసతాయుషీ ఈశ్వర సదా వాంఛరక్షతు ప్రార్థయామహే భవసతాయుషీ ఈశ్వర సదా వాంఛరక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం జన్మదినమిదం ఐ ప్రియా సఖే శతనోతు తే సర్వదాముదం ప్రార్థయామహే భవసతాయుషీ ఈశ్వర సదా వాంఛరక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా జీవనం తవా భవతు సార్థకం భవతు సార్థకం భవతు సార్థకం. థ్యాంక్ యూ. Gracias.